ఎస్. గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్. హాయ్ టు ఎవ్రీవన్. మనకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మనకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. టార్గెట్ ఎస్ఎస్సి 202 పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ సిజిఎల్, సిహెచ్ఎల్, ఎంటీఎస్ ఎవరికైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళ కొరకు స్టార్ట్ చేసిండ్రు. 3 PM టు 6 PM నవంబర్ 10th నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. సెర్చ్ అనే ఆప్షన్లో తెలుగు అని టైప్ చేస్తే తెలుగు సంబంధించిన ప్రొడక్ట్స్ అని వస్తుంటుంది. అందులో తెలుగు సంబంధించిన ప్రొడక్ట్లో టార్గెట్ ఎస్ఎస్సి 202 పూర్తి ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంటుంది. ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే క్యాపిటల్ Y217 కూడా ఇస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 3349 పైన 72% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది October 26. మీకు 9 AM to 12 PM అయిపోయిన క్లాసెస్ కూడా రికార్డెడ్ వీడియోస్ వస్తుంటాయి. రికార్డెడ్ వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఏంటంటే లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు మీరు. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ ఆప్షన్లో తెలుగు అని టైప్ చేస్తే తెలుగు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ వస్తుంటాయి. ఆ ప్రొడక్ట్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు మీరు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే క్యాపిటల్ Y217 కూడా ఇస్తే 2899 పైన మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 2899 పైన డిస్కౌంట్ రావడం జరుగుతుంది. గెలవాలన్న తపన, గెలవగలనన్న నమ్మకం, నిరంతరం సాధన అనే ఈ 3 గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. ఏదన్నా కానీ మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా తపన అనేది ఉండాలా, అండ్ గెలవగలన నమ్మకం ఉండాలా, నిరంతరం సాధన కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా మనకు గెలుపు తీరాలకు తీసుకొని వెళ్ళే 3 సాధనలు తపన, గెలవగల నమ్మకం అండ్ నిరంతర సాధన. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాంచ్ ద గ్రీన్ ఢిల్లీ యాప్ టు రిడ్రెస్ ద పొల్యూషన్స్ కంప్లైంట్. పొల్యూషన్ కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి రీసెంట్గా గ్రీన్ ఢిల్లీ అని ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఏంటంటే ఈ గ్రీన్ ఢిల్లీ ఎవరన్నా ఎయిర్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తుంటే ఓకేనా, వాళ్ళు లైక్ గార్బేజ్ సంబంధించిన కాల్చడం కానీ లేకుంటే చెత్త చెదారాలు ఎవరైనా బయట పారేస్తుంటే ఇక్కడ ఎవరైనా సిటిజన్స్ వాళ్ళ యొక్క ఫొటోస్ క్యాప్చర్ చేసి ఎక్కడైనా ఎయిర్ పొల్యూషన్స్ ఎవరైనా క్రియేట్ చేస్తుంటే వాళ్ళ ఫొటోస్ని క్యాప్చర్ చేసి గ్రీన్ ఢిల్లీ యాప్లో అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా ఇది ఏంటంటే ఢిల్లీ సెక్రటరియట్లో ఉన్న ఒక గ్రీన్ వార్ రూమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ వార్ రూమ్ అనేది ఒకటి స్పెషల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎక్కడంటే సెక్రటరియట్లో డైరెక్ట్గా గ్రీన్ ఢిల్లీ యాప్లో అప్లోడ్ చేసిన ఫోటో ఇక్కడికి గ్రీన్ వార్ రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు దాన్ని మానిటరింగ్ చేసి ఎక్కడైతే ఎయిర్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తుందో అక్కడికి లొకేషన్ ద్వారా ఈ గ్రీన్ ఢిల్లీ యాప్ లొకేషన్స్ ఎవరైతే ఫోటో పోస్ట్ చేసిండ్రో సిటిజన్ ఆ ఏరియా లొకేషన్స్కి వెళ్ళి అక్కడ ఎయిర్ పొల్యూషన్స్ కాకుండా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. దీని కొరకు గ్రీన్ వార్ రూమ్ అనేది సెక్రటరియట్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో 70 మార్షల్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. దేని కొరకంటే ఈ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన రిడ్రెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఆ లొకేషన్కి వచ్చి అక్కడ ఏ పొల్యూషన్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. గ్రీన్ ఢిల్లీ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. అండ్ అంతకుముందు యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్ యుద్ధ్ ప్రదర్శన్ కే విరుద్ధ్ అనే ఒక యాంటీ ఎయిర్ పొల్యూషన్ క్యాంపెయిన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యుద్ధ్ ప్రదర్శన్ కే విరుద్ధ్ ఎవరంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేటరీ ఆఫ్ ది నాసా హ్యాస్ డిస్కవర్డ్ ద వాటర్ అండ్ సన్లిట్ సర్ఫేస్ ఆఫ్ ది మూన్. రీసెంట్గా నాసా యొక్క అబ్జర్వేటరీ చందమామ యొక్క ఉపరితలంపై నీటి జాడని కనుగొన్నది అని అడగడం జరిగింది. ఇది నాసా యొక్క అబ్జర్వేటరీ ఏదంటే సోఫియా అనే నాసా యొక్క అబ్జర్వేటరీ చందమామ ఉపరితలంపై నీటి జాడలని కనుగొనడం జరిగింది. ఏదంటే ఆ అబ్జర్వేటరీ పేరు ఏంటంటే సోఫియా. యూనియన్ టెరిటరీ లడక్ సెలబ్రేటింగ్ ద ఫస్ట్ రైజింగ్ డే జమ్మూ అండ్ కాశ్మీర్ టు మార్క్స్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ బికమింగ్ ద యూటీ. రీసెంట్గా మనకు తెలిసింది October 31 లాస్ట్ ఇయర్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే లడక్, ఇంకోటి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఫస్ట్ టైం ఏంటంటే లడక్ అనేది ఫస్ట్ రైజింగ్ డే ఒక యూనియన్ టెరిటరీగా
ఫస్ట్ టైం ఏంటంటే ఇది యూనిట్ టెరిటరీగా ఫామ్ కావడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంతకుముందు స్టేట్‌గా ఉండే తర్వాత ఏందంటే దీన్ని యూనిట్ టెరిటరీగా ఫామ్ చేయడం జరిగింది. రీసెంట్‌గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఫస్ట్ యానివర్సరీ డే సెలబ్రేట్ చేసుకుంది. అండ్ లడఖ్ అనేది ఫస్ట్ రైజింగ్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 2 యూటీలుగా అక్టోబర్ 31 లాస్ట్ ఇయర్ యూటీలుగా విడదీయడం జరిగింది. ఫామ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఏంటంటే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత. ఇక్కడ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఇంతకుముందు 4 నేషనల్ పార్క్స్ ఉంటుండే. ఒక 4 నేషనల్ పార్క్ డచ్‌గామ్ నేషనల్ పార్క్, డచ్‌గామ్ అండ్ సలీం అలీ నేషనల్ పార్క్ గానీ, డచ్‌గామ్ గానీ, సలీం అలీ గానీ, కిష్టావర్ నేషనల్ పార్క్ గానీ అండ్ హేమస్ నేషనల్ పార్క్ గానీ, హేమస్ నేషనల్ పార్క్. ఇవి 4 నేషనల్ పార్క్ ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్. డచ్‌గామ్, సలీం అలీ, కిష్టావర్, హేమస్. ప్రజెంట్ అనేది హేమస్ అనేది ఎక్కడుంటదంటే లడఖ్‌లో ఉంటది. రిమైనింగ్ నేషనల్ పార్క్ ఎక్కడుంటే డచ్‌గామ్ గానీ, సలీం అలీ గానీ, కిష్టావర్ గానీ ఇవి ఎక్కడుంటాయంటే నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్. IAC and R&D Center of the IOCL signed MOU of the hydrogen generation technology. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనేది బెంగళూరు అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ది ఐఓసిఎల్ ఒక మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేసుకోవడం జరిగింది. దేనింటే హైడ్రోజన్ జనరేషన్ టెక్నాలజీ సంబంధించిన ఎంఓయూ అనేది జరిగింది. దేని మధ్యనంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఎక్కడంటే బెంగళూరు ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే లొకేట్ ఇన్ ద బెంగళూరు. దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే డైరెక్టర్ గోవింద్ రంగరాజన్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ Rangarajan is the director of Indian Institute of the Science and IOCL Indian Oil Corporations Limited. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క చైర్మన్ ఎవరంటే శ్రీకాంత్ మాధవ్ వైద్య ఈజ్ ద చైర్మన్ ఆఫ్ IOCL R&D సెంటర్ ఆఫ్ ది IOCL రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్. దీని మధ్య రెండింటి మధ్యన ఒక అవగాహన ఒప్పందం జరిగింది. దేనికంటే హైడ్రోజన్ జనరేషన్ టెక్నాలజీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఇన్స్టిట్యూషన్స్ అలాంగ్ విత్ ద ASI has signed an MOU with the 2 Italian institutions for the restoration of the monuments. రీసెంట్గా ఏ ఇన్స్టిట్యూషన్ అనేది అలాంగ్ విత్ ఐఐటి కాన్పూర్ అండ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రెండు సైన్ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేంతోనంటే 2 ఇటాలియన్ ఇన్స్టిట్యూట్తోని మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. దేని నుంచి అంటే రీస్టోరేషన్ ఆఫ్ ది మాన్యుమెంట్స్ యొక్క రీస్టోరేషన్ కొరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ కాన్పూర్ అండ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నది. దేంతో 2 ఇటాలియన్ ఇన్స్టిట్యూట్. CJI SA Bobde inaugurated the India's first ever e-resources center, Nyay Kaushal and virtual court in Nagpur. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే అరవింద్ బోబ్డే రీసెంట్గా ఏంటంటే ఈ రిసోర్స్ సంబంధించిన 2 ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడంటే నాగ్పూర్లో న్యాయ్ కౌశల్ అండ్ వర్చువల్ కోర్ట్ అనేది స్టార్ట్ చేసిండు. ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరంటే ఎస్ఏ బోబ్డే ఎక్కడంటే నాగ్పూర్. న్యాయ్ కౌశల్ ఏంటంటే దీని ద్వారా ఎలక్ట్రానిక్ వేలో ఆన్లైన్ ద్వారా కేస్ ఫైల్స్ చేసుకోవడానికి ఈ కౌశల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ రూపంలో కేసు ఫైల్ చేసుకోవడానికి ఐదర్ సుప్రీంకోర్టులో కానీ లేకుంటే హైకోర్టులో కానీ లేకుంటే డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ లేకుంటే తాలూకా కోర్టులో కానీ ఎవరన్నా ఆన్లైన్ ద్వారా కేసు ఫైల్ చేసుకోవడానికి న్యాయ కౌశల్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకు టైం అనేది సేవ్ అవుతుంటుంది. కాస్ట్ ప్రైస్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. వాళ్ళ యొక్క టైం అనేది సేవింగ్ జరుగుతుంది. లాంగ్ ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దేనివల్ల అంటే డైరెక్ట్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా వాళ్ళ యొక్క కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. త్రూ ద న్యాయ కౌశల్ ద్వారా వాళ్ళు ఈ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఫైల్ ఎక్కడన్నా సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ తాలూకా కోర్టులో కూడా వాళ్ళ యొక్క కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. దేని ద్వారా అంటే న్యాయ్ కౌశల్. ఈ వర్చువల్ కోర్ట్ ఏం చేయడం జరుగుతుందంటే చలాన్కు సంబంధించిన ఇష్యూస్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ చలాన్కు సంబంధించిన ఇష్యూస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు కూడా ఇనాగ్రేట్ ఎవరు చేసిందంటే అరవింద్ బోబ్డే, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎందుకు నాగ్పూర్ అంటే ఈయనకు నాగ్పూర్ అనేది ఇంతకుముందు ఆయన ప్రైమరీ నుంచి లా వరకు కూడా నాగ్పూర్లోనే చదువుకోవడం జరిగింది. ఎవరంటే అరవింద్ బోబ్డే. యాక్చువల్గా ఇలా యొక్క ఫోర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఎక్కడంటే ప్రాపర్ అంటే చంద్రపూర్. ఇది మహారాష్ట్రలోని చంద్రపూర్. తర్వాత వాళ్ళు చంద్రపూర్ నుంచి నాగ్పూర్కు షిఫ్ట్ కావడం
జరిగింది. ఈ నాగ్పూర్ అనేది ఎంఎస్ఎంఈ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ యొక్క సెంట్రల్ మినిస్టర్ అయినటువంటిది నితిన్ గడ్కరీ యొక్క కాన్స్టిట్యుయెంట్ కూడా ఏంటంటే నాగ్పూర్. దినేష్ కాత్రే, ద సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ది సీడాక్, వాన్ ఎమెట్ లే అవార్డ్ ఫర్ ద 2020. దినేష్ కాత్రే, ద సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ది సీడాక్ అంటే సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్ అంటుంటారు. సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్. దీని యొక్క వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ ఏంటంటే ఎమెట్ లెహి అవార్డు అనేది 2020 రావడం జరిగింది. ఇది యుఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు అనేది అయితే ఏంటంటే ఇన్ఫర్మేషన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే మంచి కృషి చేస్తుంటారో వాళ్ళకు ఎమెట్ లెహి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ యుఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ ఇన్ ద సీడాక్ సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే పూణే అని ఉంటుంది. పూణే. హేమంత్ దర్కర్ అనేది దీని యొక్క డైరెక్టర్. ప్రజెంట్ హేమంత్ కుమార్ కానీ హేమంత్ దర్కర్ దీని యొక్క డైరెక్టర్ ఆఫ్ సిడాక్. వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ ఎవరంటే దినేష్ కాత్రేకి ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ హేమంత్ దర్కర్ కుమార్ అనేది దీని యొక్క డైరెక్టర్, సిడాక్ డైరెక్టర్, సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్. Which of the following countries has stated that it will be achieve the zero carbon emission by the 2050? రీసెంట్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ స్టేటెడ్ దట్ విల్ అచీవ్ ద జీరో కార్బన్ ఎమిషన్స్. ఏంటంటే జపాన్. ఏంటంటే డీజిల్ అండ్ పెట్రోల్కి సంబంధించిన వాహనాలను అనేది దాదాపు బ్యాన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వాహనాలన్నీ కూడా ఎలక్ట్రిక్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ లేకుంటే గ్రీన్ హౌస్ ద్వారా నడిచే వాహనాలు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే జపాన్లో. మొత్తం జీరో కార్బన్ ఎమిషన్స్, కార్బన్ని రిలీజ్ చేయని వాహనాలని ప్రమోట్ చేయడం జరుగుతుంది. డీజిల్ అండ్ పెట్రోల్ వాహనాలు దాదాపు బ్యాన్ అవుతున్నాయి. ఎలక్ట్రికల్ ద్వారా కానీ లేకపోతే గ్రీన్ హౌస్ ద్వారా నడిచే వాహనాలని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే జపాన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 2050. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అండ్ వాతావరణం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా ఉండడం జరుగుతుంది. ఏది ఎలక్ట్రిక్ వాహనాలు కానీ లేకుంటే హైడ్రోకార్బన్ ద్వారా నడిచే గ్రీన్ హౌస్ ద్వారా జరిగే వాహనాలని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే జపాన్లో 2021 ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 2021లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి అండ్ 2026 ఆసియన్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి. 2026 ఆసియన్ గేమ్స్ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అంటే జపాన్లో జరుగుతున్నాయి. రైట్. పెరిక్లిమినెల్లా అగట్టి అండ్ యూరోకారిడెల్లా arabensis, the new species of the shrimp discovered from the లక్షద్వీప్ ఐలాండ్ ఇన్ ద ఇండియా. ఇక్కడ ఏంటంటే శ్రింప్ అనేది రొయ్యలు, రెండు కొత్త జాతి రొయ్యల్ని కనుగొనడం జరిగింది. ఒకటి ఏంటంటే పెరిక్లైమెనెల్లా అగట్టి అండ్ యూరా క్యారిడెల్లా అరాబెనియన్సిస్ అనే రెండు స్పీసీస్ని కనుగొన్నారు. ఎవరంటే మన ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన శాస్త్రవేత్తలు అండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ది ఫిష్ అండ్ జీనోమ్ రిసోర్స్ ఎన్బి, నేషనల్ బ్యూరో ఆఫ్ ది ఫిష్ అండ్ జీనోమ్ రిసోర్స్ సంబంధించిన సైంటిస్టులు అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన సైంటిస్టులు లక్షద్వీప్ ఐలాండ్లోని లక్షద్వీప్ అండ్ అరేబియన్ సీ దగ్గర రెండు కొత్త జాతి రొయ్యల్ని కనుగొనడం జరిగింది. ఎక్కడంటే లక్షద్వీపులోని అగట్టి ప్లేస్. ఏ ప్లేస్ అంటే అగట్టి ప్లేస్లో దీన్ని కనుగొనడం జరిగింది. నేషనల్ బ్యూరో ఆఫ్ ది ఫిష్, జీనోమ్ రీసెర్చ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించిన సైంటిస్ట్ రీసెంట్గా దీన్ని కనుగొనడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది October 26 అండ్ 9 AM to 12 PM. అయిపోయిన క్లాసెస్ కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ వస్తుంటాయి. ఇప్పుడు జాయిన్ అయిన లైవ్ క్లాసెస్ వినొచ్చు. adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంటుంది. ఇక్కడ తెలుగు అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటుంది. తెలుగుకు సంబంధించిన బ్యాచ్ డీటెయిల్స్ వస్తుంటుంది. అందులో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు వి ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y2 అని సెండ్ పంపిస్తే 2899 పైన మీకు డిస్కౌంట్తోని ఈ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. డిస్కౌంట్తోని దగ్గర 72% డిస్కౌంట్తోని కోడ్ అనేది ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ టార్గెట్ ఎస్ఎస్సి 2024 4th ఫౌండేషన్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. SCGL, CHL, MTS స్టెనోగ్రాఫర్ ప్రిపేర్ వాళ్ళకు ఈ బ్యాచ్ ఉపయోగపడుతుంది. ఇది November 10th నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 3 PM to 6 PM 220
అవర్స్ లైవ్ ఇంటరాక్ట్ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కవర్ ద కంప్లీట్ ఎస్ఎస్సి కోర్స్. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వెబ్సైట్ ఓపెన్ తర్వాత సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సర్చ్ ఆప్షన్లో తెలుగు అని టైప్ చేస్తే తెలుగు సంబంధించిన బ్యాచ్ డీటెయిల్స్ అని వస్తుంటుంది. ఆ బ్యాచ్లో టార్గెట్ ఎస్ఎస్సి పూర్తి ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంటుంది. ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు విఆపస్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ 3349 పైన క్యాపిటల్ Y217 కోడ్ కూపన్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. 72% డిస్కౌంట్తో ఈ బ్యాచ్ని మీరు జాయిన్ కావచ్చు. టార్గెట్ ఎస్ఎస్సి 202 పూర్తి ఫౌండేషన్స్ బ్యాచ్. ద 6 years old Anjar Mustahin Ali from the which country has won the global art competitions conducted by the ICCR అన్నాడు. ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద కల్చరల్ రిలేషన్ అంటుంటారు. రీసెంట్గా ఒక కాంపిటీషన్ గ్లోబల్ ఆర్ట్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేసింది ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద కల్చరల్ రిలేషన్స్. దీంట్లో 6 years ఓల్డ్ పర్సన్స్కి గ్లోబల్ ఆర్ట్ కాంపిటీషన్స్లో గెలుచుకోవడం జరిగింది. ఆయన ఎవరంటే అంజార్ ముస్తాహిన్ అలీ. ఏ కంట్రీకి చెందిన 6 సంవత్సరాల బాలుడు అన్నాడు. ఓకేనా, బంగ్లాదేశ్ ఈజ్ బిలాంగ్స్ టు బంగ్లాదేశ్కి సంబంధించిన 6 ఏళ్ళ బాలుడు. రీసెంట్గా అన్సార్ ముస్తాన్ అలీ ఏంటంటే గ్లోబల్ ఆర్ట్ కాంపిటీషన్స్లో గెలవడం జరిగింది. కండక్టెడ్ బై ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద కల్చరల్ రిలేషన్స్ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. Hamilton wins the Emilia Romagna Grand Prix for the 93rd Formula 1 wins. Mercedes wins the 7th consecutive constructors of the Tri-Guilds. ఓకేనా, రీసెంట్గా హ్యామిల్టన్ అనేది ఇటలీలో జరిగిన ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ని గెలవడం జరిగింది. ఈయనకు ఎన్నో టైటిల్ అంటే F1లో ఫార్ములా రేస్లో 93rd టైటిల్. ఆల్రెడీ ఏంటంటే మైకేల్ షూమేకర్ పేరిట రికార్డు ఉంది. ఓకేనా, F1 టైటిల్స్ ఏంటంటే 91. దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. 91 నుంచి 92 అవార్డు 92 టైటిల్ వచ్చింది. రీసెంట్గా 93rd టైటిల్ కూడా రావడం జరిగింది. ఎవరికంటే లూయిస్ హ్యామిల్టన్, ద యూకేకి చెందిన మెర్సిడైజ్ బెంజ్ డ్రైవర్స్. రీసెంట్గా ఈ సీజన్లో ఈయన 7th కాన్సిక్యూటివ్ టైటిల్ గెలవడం జరిగింది. ఎవరంటే హ్యామిల్టన్, ద మెర్సిడైజ్ బెంజ్కి సంబంధించిన డ్రైవర్. 91 అనేది మైకేల్ షూమేకర్ పేరున్నది. ఆయన రికార్డ్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఎవరు? లూయిస్ హ్యామిల్టన్. On the lines of the IPL cricket, the unique plastic Premier League tournament is being played in which city to order the city from the single-use plastic. రీసెంట్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అనేది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని యూనిక్ ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ అనేది టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసిండ్రు. ఏ సిటీలో కండక్ట్ చేసిందని అడుగుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఈ సిటీ అనేది ఫ్రీ సిటీ ఫ్రమ్ ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేయడం జరగట్లేదు. రీసెంట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిటీగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏదంటే ఇండోర్. దాని అకేషన్గా ఉపయోగించుకొని ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ అనేది, ఓకేనా, దీన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దాన్ని ప్రమోట్ చేయడానికి యూనిక్ ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఇండోర్. ఇది మధ్యప్రదేశ్ ఉంటుంది. మీకు తెలిసిందే ఇండోర్ అనేది ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. దేని ప్రకారం అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రకారం ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఏంటంటే ఇండోర్, మధ్యప్రదేశ్. ఇక్కడనే అహిల్యాబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. అహిల్యాబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఇండోర్, మధ్యప్రదేశ్. డాక్టర్ దొరైకన్ను టీఎన్ అగ్రికల్చర్ మినిస్టర్ పాస్డ్ అవే 72. కరోనా వైరస్ సోకిన తర్వాత దాని యొక్క ప్రభావం వల్ల రీసెంట్గా దొరైకన్ను టీఎన్ తమిళనాడు అగ్రికల్చర్ మినిస్టర్ చనిపోవడం జరిగింది. ఈయన ఏంటంటే జయలలిత ఉన్నప్పుడు కూడా క్యాబినెట్ మినిస్టర్గా వర్క్ చేసిండు. అండ్ ప్రజెంట్ ఎడపాటి పళనిస్వామి క్యాబినెట్లో కూడా మినిస్టర్గా వర్క్ చేస్తున్నాడు దొరైకన్ను. ఈయన 2006లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యిండు. 2011లో ఎన్నికయ్యిండు. అండ్ 2016లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. పాపనాశనం, ఇది ఎక్కడంటే పాపనాశనం కాన్స్టిట్యున్సీ నుంచి ఈయన ఎన్నిక కావడం జరిగింది. ఇది తాంజావూరులోని, ఓకేనా, రాజగిరి డిస్టిక్లో ఉంటుంది. పాపనాశనం అనేది తాంజావూరులోని రాజగిరి డిస్టిక్లో ఉంటుంది పాపనాశనం. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి 2006, 2011, 2016 ఇయర్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. పాపనాశనం అనేది రాజగిరిలో ఉంటుంది, రాజగిరి డిస్టిక్లో, నియర్ టు తాంజావూరు తెలుసు కదా, బృహదీశ్వర టెంపుల్ అంటుంటారు కదా. బృహదీశ్వర టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే తాంజావూరు, తమిళనాడు. ద సర్ థామస్ సీన్ Connery, the James Bond actor, the Oscar winner, passed away at the age of 90. Okay, Oscar award winner and James Bond actor
ఆస్కార్ విన్నర్ ఎవరంటే థామస్ సీన్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. నా జేమ్స్ బాండ్గా 1963 నుంచి 1983 వరకు జేమ్స్ బాండ్ 7 ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం జరిగింది. 7 జేమ్స్ బాండ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసిండు. ఫ్రమ్ 1963 నుంచి 1983 వరకు 7 జేమ్స్ బాండ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయనకు 1986 అండ్ 1987 ఓకేనా 1986 అండ్ 1987లో ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. 1986 ఏంటంటే నేమ్ ఆఫ్ రోజ్ అనే మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది 1986లో ఎవరికంటే థామస్ సీన్. 1987తో అన్టచబుల్కి నేషనల్ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది ఎవరికంటే థామస్ సీన్. ఈయన స్కాట్లాండ్కు చెందిన వ్యక్తి ఎవరంటే థామస్ స్కీన్. స్కాట్లాండ్కు సంబంధించిన వ్యక్తి. ఎడెన్బర్గ్ అండ్ క్యాపిటల్ ఎడెన్బర్గ్, కరెన్సీ అయితే పౌండ్ స్టిల్లింగ్ అంటుంటారు. స్కాట్లాండ్ యొక్క కరెన్సీ పౌండ్ స్టిల్లింగ్. థామస్ సీన్ క్యాన్రే రీసెంట్లీ పాస్డ్ అవే at the age of 90. Super. Which of the following companies has collaborated with the NSDC to empower the 1 lakh women with the digital skill? రీసెంట్గా ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోని టైఅప్ అయిన కంపెనీ దేని కొరకంటే టు ఎంపవర్ ద 1 lakh ఉమెన్ విత్ ద డిజిటల్ స్కిల్. 1 lakh ఉమెన్స్కి డిజిటల్కు సంబంధించిన స్కిల్స్ నేర్పడానికి రీసెంట్గా ఏ సంస్థ అనేది ఎన్ఎస్డిసితోని టైఅప్ కావడం జరిగింది, ఆర్ కొలాబరేట్ కావడం జరిగింది అని అడిగాడు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోని మైక్రోసాఫ్ట్ ఇండియా అనేది రీసెంట్గా ఎన్ఎస్డితోని టైఅప్ కావడం జరిగింది. దేని కొరకంటే టు ట్రైన్ ద డిజిటల్కి సంబంధించిన స్కిల్స్ అనేది 1 lakh ఉమెన్స్కి టీచ్ చేయడానికి. దగ్గర మైక్రోసాఫ్ట్ అనేది 70 అవర్స్ కాంటెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. దేనికి సంబంధించిన కాంటెంట్ అంటే డిజిటల్ స్కిల్స్కి సంబంధించిన 70 అవర్స్ కాంటెంట్ అనేది ప్రిపేర్ చేసి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 lakh ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. దేనికంటే టు గివ్ ద ట్రైనింగ్ దేని గురించి అంటే డిజిటల్ స్కిల్స్ సంబంధించిన 70 అవర్స్కి సంబంధించిన కాంటెంట్ ప్రిపేర్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. ఏ కాంటెంట్ అంటే డిజిటల్ స్కిల్స్కి సంబంధించిన కాంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 lakh ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ద బుక్ టైటిల్ Pandemoniums, The Great Indian Banking Tragedy is authored by the Tamal Bandyopadhyaya. Tamal Bandyopadhyaya రీసెంట్ ద గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజడీ అనేది బుక్ రాయడం జరిగింది. మెయిన్గా దీంట్లో రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది బ్యాంకింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎన్పిఎస్ రాను ఎన్పిఎస్ ఎలా పెరుగుతున్నాయి, ఓకేనా, ఎన్పిఎస్ని ఎలా కవర్ చేయాలా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ, ఓకేనా, ఇచ్చిన లోన్స్ ఎలాంటి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, రిటైల్ లోన్స్ కానీ, ఎన్పిఎస్ గురించి కానీ మొత్తం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజడీ దాన్ని తమల్ బందోపాధ్యాయ దీన్ని రాయడం జరిగింది. ఓకేనా, ద బ్యాంకింగ్ ట్రాజడీ ఎవరంటే తమల్ బందోపాధ్యాయ. తమల్ బందోపాధ్యాయ బ్యాంకర్ ట్రస్ట్ అనే ఒక బిజినెస్ స్టాండర్డ్లో ఎడిటోరియల్ కూడా రాయడం జరుగుతుంది. బ్యాంకర్స్ ట్రస్ట్ అనే ఎడిటోరియల్ కూడా రాస్తుంటారు. ఎక్కడంటే బిజినెస్ స్టాండర్డ్లో ఈయన ఎడిటోరియల్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఈయనకు ఏంటంటే తమల్ బందోపాధ్యాయ రామ్నాథ్ గోయంకా అవార్డు కూడా రావడం జరిగింది. రామ్నాథ్ గోయంకా అవార్డు దేంట్లో వచ్చిందంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జర్నలిస్ట్ రామ్నాథ్ గోయంకా అవార్డు వచ్చింది 2016లో రామ్నాథ్ గోయంకా అవార్డు వచ్చింది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జర్నలిస్ట్లో రావడం జరిగింది. రైట్. నేమ్ ఆఫ్ ది సెక్యూర్ మెసేజింగ్ అప్లికేషన్స్ లాంచ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ యాజ్ ఏ మెసేజింగ్ అప్లికేషన్స్ ఈజ్ సిమిలర్ టు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్కు సిమిలర్ అప్లికేషన్స్ ఏంటంటే ఎలా అయితే టెలిగ్రామ్ వాట్సాప్ ఉందో అలాంటి అప్లికేషన్ అనేది ఇండియన్ ఆర్మీ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటి అని అడిగింది. ఏంటంటే సాయి. మనం టెలిగ్రామ్ వాట్సాప్ అయితే ఎలా వాడుతున్నామో చాటింగ్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఫైల్స్ సెండింగ్ కానీ సేమ్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ కూడా డిజైన్ చేసింది. యాజ్ ఇట్ ఈజ్గా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లాగా ఒక యాప్ని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సాయి. ద సెక్యూరిటీ అప్లికేషన్స్ ఫర్ ద ఇంటర్నెట్ దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే సెక్యూరిటీ అప్లికేషన్ ఫర్ ద ఇంటర్నెట్ అనేది రీసెంట్గా ఇండియన్ ఆర్మీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఓకేనా, ఇది టెలిగ్రామ్స్ వాట్సాప్ లాగా ఇండియన్ ఆర్మీ డిజైన్ చేసిన సోషల్ ఏంటంటే ఒక యాప్. రైట్.
Till we win book on COVID-19 by the AIMS director to release in November 2020. Till win book COVID-19 ఎయిమ్స్ డైరెక్టర్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎయిమ్స్ డైరెక్టర్ ఓకేనా, రందీప్ గులేరియా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. రందీప్ గులేరియా రీసెంట్గా రిలీజ్ చేసింది. ఎవరంటే ద డైరెక్టర్ ఆఫ్ ది ఎయిమ్స్ ఓకేనా, డైరెక్టర్ ఆఫ్ ది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. దీన్ని డైరెక్టర్ రిలీజ్ చేసిండు, ఎయిమ్స్ డైరెక్టర్. దీని యొక్క ఆథర్ కూడా ఎవరంటే ఆథర్ రందీప్ గులేరియా, అండ్ ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు ఆథర్స్ ఉన్నారు, చంద్రకాంత్ లహేరియా ఓకేనా. కో ఆథర్స్ ఎవరు ఉన్నారంటే ఎవరు ఉన్నారంటే చంద్రకాంత్ లహేరియా ఇంకొక ఆథర్, అండ్ ఇంకొక పర్సన్ ఎవరంటే గగన్దీప్ అనే ఒక పర్సన్స్ కూడా, ముగ్గురు కలిసి దీని బుక్ రాయడం జరిగింది. గగన్దీప్. ఈ చంద్రకాంత్ లహేరియా ఏంటంటే సోషల్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో, సోషల్ స్కీమ్స్ సంబంధించిన పాలసీ ఇంప్లిమెంట్ చేయడంలో ఈయన ఎక్స్పర్ట్. ఎవరంటే సోషల్ స్కీమ్స్ సంబంధించిన పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్స్పర్ట్ ఎవరంటే చంద్రకాంత్ లహేరియా. అండ్ గగన్దీప్ ఎవరంటే ఈయన ఒక వైరాలజిస్ట్ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ పైన రీసెర్చ్ చేస్తుంటాడు, ఈయన వ్యాక్సిన్ పైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. గగన్దీప్ అండ్ చంద్రకాంత్ అయితే లహేరియా, అండ్ రందీప్ గులేరియా ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బుక్ రాసిండు, టిల్ వి విన్ బుక్ ఆన్ COVID-19. వీళ్ళు ఏంటంటే మనం మాస్క్ అనేది ఇంకెన్ని రోజులు, హౌ లాంగ్ ద పీపుల్స్ వాంట్ టు యూజ్ ద మాస్క్, ఎన్ని రోజులు ఇంకా మాస్క్ అనేది వాడాలా, ఒకవేళ COVID-19 వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మాస్క్ అనేది యూజ్ చేయాలనా లేదా, ఒకవేళ COVID-19 వ్యాక్సిన్ రాకపోతే దానికి ఆ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలా, దాని యొక్క ప్రికాషన్స్ ఏం తీసుకోవాలా అనేది కూడా ఇక్కడ టిల్ వి విన్ బుక్ COVID-19లో పొందుపరచడం జరిగింది. ఎన్ని రోజులు మాస్క్ వాడాలా, అండ్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మాస్క్ వాడాలనద్దా, అండ్ కోవిడ్ వ్యాక్సిన్ ఒకవేళ డిలే అయితే దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంది, కోవిడ్ని ఎదుర్కొనే విధంగా ఎలా ఉండాలనే దాని మీద ఒక బుక్ అనేది రాయడం జరిగింది. రైట్, ఎయిమ్స్ డైరెక్టర్ అండ్ చంద్రకాంత్ లహేరియా అండ్ గగన్దీప్ వీళ్ళు ముగ్గురు కలిసి బుక్ రాయడం జరిగింది. దీన్ని పెంగ్విన్ పబ్లికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. పెంగ్విన్ దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది టిల్ వి విన్ బుక్ ఆన్ COVID-19. వరల్డ్ వేగాన్ డే అబ్జర్వ్డ్ ఆన్ ద November 1st, 2020. ద గ్లోబల్ బిజినెస్ ఎక్స్పోర్ట్ హెల్డ్ ఇన్ ద వర్చువల్. ఈ వరల్డ్ వేగాన్ ఏంటంటే మామూలుగా ప్లాంట్ ద్వారా వచ్చే ఫుడ్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క వరల్డ్ వేగాన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్స్, మెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు. ఈ వేగాన్ అనేది ఒక పర్సన్. ఫస్ట్ ఏంటంటే వేగాన్ అనేది ప్లాంట్ ద్వారా వచ్చే ఫుడ్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుండే. కనీసం ఎనిమల్స్ ద్వారా వచ్చే మిల్క్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ లేకపోతే చీజ్ కానీ ఏదొచ్చినా కానీ ఎనిమల్ నుంచి వచ్చే ప్రోడక్ట్ని ఏది కూడా అయినా వేగాన్ అనేది కన్జ్యూమ్ చేయకపోయేది కాదు. జస్ట్ ప్లాంట్ ద్వారా వచ్చే ఫుడ్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుండే. అంటే ఎనిమల్ని క్రూర హత్య చేయకుండా ఓన్లీ ప్లాంట్కు నుంచి వచ్చే ఫుడ్ను మాత్రమే తినాలనేది ఈయన యొక్క మెయిన్ ఇంటెన్షన్స్, మెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రోజు అంటే ఆన్ ద అకేషన్ ఆఫ్ ది November 1st వరల్డ్ వేగాన్ డే. Who among the following has been appointed as the new Chief Information Commissioner of India? న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇండియాగా ఎవరు అపాయింట్ అయ్యిందని అడగడం జరిగింది. ఎవరంటే యశ్వర్ధన్ కుమార్ సిన్హా ఏంటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ కావడం జరిగింది. ఎవరి ప్లేస్లో అంటే బిమల్ జుల్కా ప్లేస్లో రావడం జరిగింది. బిమల్ జుల్కా. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరంటే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి. బట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరంటే యశ్వర్ధన్ కుమార్ సిన్హా, బట్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి. ప్రీవియస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరంటే బిమల్ జుల్కా. విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి. తెలంగాణ గవర్నమెంట్ ద ఫస్ట్ రైతు వేదిక ఇనాగ్రేటెడ్ బై ద కె చంద్రశేఖర్ రావు టు అడ్రస్ ద ఫార్మర్ ఇష్యూ. రీసెంట్గా ఫస్ట్ రైతు వేదిక అనేది కొండకంట్ల విలేజ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కొండకంట్ల విలేజ్ జనగాన్ డిస్టిక్ అయిన కొండకంట్ల విలేజ్లో ఫస్ట్ రైతు వేదికని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మీకు తెలిసిందే ఈ రైతు వేదికలు దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి 2601 రైతు వేదికలు. ఎంత స్క్వేర్ ఫీట్లో దీనిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే దీని యొక్క రైతు 2046 స్క్వేర్ ఫీట్లో ఈ రైతు వేదికలని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది.
ప్రతి రైతు వేదికలో 2 రూమ్స్ ఖచ్చితంగా 2 రూమ్స్ ఉండే విధంగా, 2 టాయిలెట్స్ రూమ్స్ ఉండే విధంగా వీటిని కన్‌స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రైతు వేదికలని కన్‌స్ట్రక్ట్ చేయడానికి ప్రతి రైతు వేదికకు 22,00,000 ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతు వేదికకు 22,00,000 ఫండ్స్ రిలీజ్ చేసిండ్రు. ఈ 22,00,000 అనేది ఔట్ ఆఫ్ 22 12,00,000 అనేది 12,00,000 ఎవరు ఇవ్వడం జరుగుతుందంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. రిమైనింగ్ 10,00,000 ఎవరు ఇవ్వడం జరుగుతుందంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతు వేదికకు అయ్యే ఖర్చు 22,00,000 రిలీజ్ చేయడం జరిగింది. దీని కొరకు దగ్గర దగ్గర 572 crores ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. 572 crores ఫండ్స్ రిలీజ్ చేసిండు. ఆ 572 crores ప్రతి రైతు వేదికకు 22,00,000 అనేది ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 22,00,000 అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది ఫండ్ అనేది. రిమైనింగ్ 10,00,000 అనేది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 10,00,000 అనేది ఫండ్ రావడం జరుగుతుంది. టోటల్ రైతు వేదికను కన్స్ట్రక్ట్ చేయడానికి 572 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి రైతు వేదికకు 22 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రైతులు ఏంటంటే రైతు వేదికకు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని రేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటుంది. అక్కడ ప్రాబ్లం యొక్క రైతు నుంచి ప్రాబ్లం తీసుకొని దాన్ని హయ్యర్ అథారిటీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రైతు వేదికల వాళ్ళు పండించిన పంటల్ని ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళు పండించిన పంటలకు సేల్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ అంటే రైతు వేదికల రీసెంట్గా తెలంగాణగా సీఎం అనేటువంటి కేసీఆర్ దీన్ని రీసెంట్గా రైతు వేదికని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. టార్గెట్ ఎస్ఎస్సి ఫౌండేషన్ పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ సిజిఎల్ సిహెచ్ఎల్ ఎంటీఎస్ అనేది నవంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో జాయిన్ కావడానికి adda247.comకి వెళ్ళి తర్వాత అక్కడ సర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. సర్చ్ అనే ఆప్షన్లో తెలుగు అని టైప్ చేసిన తర్వాత తెలుగుకు సంబంధించిన బ్యాచెస్ అని వస్తుంటుంది. అందులో టార్గెట్ ఎస్ఎస్సి 2022 పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఆ డిస్క్రిప్షన్ చూసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ డిస్కౌంట్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించిననుకో 3349 పైన మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 3349 పైన డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా కూపన్ కోడ్ ఉపయోగించినాక డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది October 26 నుంచి 9 AM to 12 PM. దీనికి కూడా జాయిన్ కావడానికి adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సర్చ్ ఆప్షన్ పైన తెలుగు అని టైప్ చేస్తే తెలుగు సంబంధించిన అన్ని బ్యాచెస్ వస్తుంది. అన్ని బ్యాచ్ డీటెయిల్స్ వస్తుంది. ఆ బ్యాచ్ డీటెయిల్స్కి వెళ్ళి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అవుతుంది. క్యాపిటల్ Y217 చూపిస్తే 2899 పైన మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ 2899 ఉంది. డిస్కౌంట్ రూపంలో <900కి వస్తుంది. బ్యాచ్ అనేది <900 రూపీస్. రైట్, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే adda247 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. క్యాపిటల్ Y217 కూడా ఉపయోగించి డిస్కౌంట్ అనేది పొందండి. థ్యాంక్ యూ.